హాయ్ ఫ్రెండ్స్, పొయ్యి వెలిగించుకుంటా నూనె నెయ్యి పంచదార లేకుండా సింపుల్గా 5 నిమిషాల్లోనే స్వీట్ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ స్వీట్ కోసం కొంచెం బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత అరకప్పు వరకు పుట్నాల పప్పును తీసుకోవాలి. తర్వాత నేనైతే బెల్లం కరిగించి తీసుకున్నాను, మీ దగ్గర బెల్లం పొడి ఉంటే తీసుకోవచ్చు. తర్వాత ఒక పావు కప్పు వరకు పాలు తీసుకోవాలి. ఈ రెసిపీ 5 మినిట్స్లో అయిపోద్దంటే ఎవరు నమ్మరు కదా, అందుకనే నేను స్టవ్ వాచ్ ఆన్ చేసి ఈ రెసిపీ ఎంత టైం పడుతుందో చూపిస్తాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత అందులోకి అరకప్పు వరకు పుట్నాల పప్పు వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు మొత్తం అంతా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం స్వీట్నెస్ కోసం మనం ఆల్రెడీ బెల్లం కరిగించి ఉంచుకున్నాం కదా, ఆ బెల్లం మొత్తం ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి అవసరమైతే కొంచెం పాలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం పాలు వేసి కలుపుకున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఒక్కోటి లడ్డూల్లాగా చేసుకోవడం, మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇవి చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకున్నాను. మొత్తం లడ్డూల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టైం అయితే 5 మినిట్స్ కంటే తక్కువే పడింది. మీరు కూడా రాఖీకి ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి. ఇందులో పాలు కూడా మనకి ఎక్కువ పట్టం, నేను తీసుకున్నాను కదా, అందులో సగం కూడా పాలు అవసరం లేదు. బాయ్ ఫ్రెండ్స్.